దుద్యాల గ్రామం మాజీ సర్పంచ్ గారు కూడా ఉన్నారు మనతో పాటు. చెప్పండి అన్న, కోడంగల్ నియోజకవర్గం నుండి ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. పాలమూరు ఎంపీ అభ్యర్థికి మీ మన కోడంగల్ నియోజకవర్గం నుండి ఎంత మెజార్టీ ఇస్తారు మీరు? ఈ రోజు మన కొడంగల్ నియోజకవర్గం నుండి గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన మన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద హైలైట్ అయిపోయారు. అయితే మనము ఖచ్చితంగా కొడంగల్ నియోజకవర్గం నుండి 60 నుంచి 70 వేల మెజార్టీ ఇవ్వడానికి మనందరం కార్యకర్తలు అందరం కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేగాక ఈ 2-3 నెలల తర్వాత ఎన్నికలు పూర్తి అవుతాయి. ఆ తర్వాత నియోజకవర్గంలో మొత్తం అభివృద్ధి అనేది పరుగులు పెడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తున్నా, ఈ 2-3 నెలలు ఆగండి. పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ ఏం అవసరం ఉన్నా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరందరూ దయచేసి అనవసరంగా మీరు టీఆర్ఎస్ కు ఓటేస్తే లాభం లేదు, బీజేపీకి ఓటేసినా లాభం లేదు. నిన్న మొన్ననే మన టీఆర్ఎస్ నాయకులు ఉపాధి హామీ కూలీల దగ్గరికి వచ్చి టీఆర్ఎస్ కు ఓటేయమని అడిగారు. మళ్ళీ ఏమన్నారు, కార్కు వేయకుంటే పువ్వుకేయండి అన్నారు. అంటే ఇద్దరు వాళ్ళ పరిస్థితి ఎంత దిగజారింది టీఆర్ఎస్ నాయకులు అనేది ఒకసారి మీరందరూ అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. టీఆర్ఎస్ నాయకులు ఈ రోజు బీజేపీ నాయకులకు అమ్ముడపోయారు. అమ్ముడపోయి పువ్వుకేయమని చెప్తున్నారు. నాటికి టిఆర్ఎస్ పరిస్థితి దిగజారుతుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో మన రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతున్నది. మళ్ళీ నెక్స్ట్ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లే 15 సంవత్సరాలు కొనసాగుతారు, రాష్ట్రంలో పరిపాలిస్తారు. ఖచ్చితంగా ఇది మేము హామీ ఇస్తున్నా. అందుకోసమే దయచేసి మన నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా గ్రామాలు కావచ్చు, నియోజకవర్గాలు కావచ్చు, ప్రతి ఊర్లో ఇప్పుడు మన గ్రామం కూడా ఇప్పుడు మండలం అయింది, కొత్తగా అయింది. మనకు ఒక్క బిల్డింగ్ కూడా లేదు. ఈ 5 సంవత్సరాల్లో తహసీల్దార్ కార్యాలయం కానీ, ఎంపీడీఓ కార్యాలయం కానీ, ఈజీఎస్ కార్యాలయాలు కానీ, పశు వైద్యశాల కానీ, ప్రజా వైద్యశాల కానీ, మనకు మహిళా సంఘ భవనం కానీ, ఇటువంటి పోలీస్ స్టేషన్ కానీ ప్రతి ఒక్క భవనం ఈ 5 సంవత్సరాలు పూర్తి కావడానికి మేము అన్ని ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. ఇప్పటికే లింగన్పల్లి నుంచి దుద్యాల వరకు డబుల్ రోడ్ మంజూరైంది. అకింపేట నుంచి మన కుదురుమల్ల వరకు కూడా డబుల్ రోడ్ మంజూరైంది. అలీఖాన్ నాచారం నుంచి దుద్యాల వరకు కూడా మన డాంబర్ రోడ్డు మంజూరైంది. ఈ ఎన్నికల తర్వాత ఈ పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అనవసరంగా మీరు టిఆర్ఎస్ బీజేపీ నాయకుల మాట విని ఓటు చెడిపి మీరు నష్టపోకుండా, రేపు రేషన్ కార్డు, ఒక పెన్షన్, ఒక ఇల్లు ఏమి ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కాబట్టి అనవసరంగా మీరు టిఆర్ఎస్ నాయకుల మాటల్లో పడకండి, ఓటు పాడు చేయకండి. మాకు ఇంకా మీరు మాకు అండగా ఉంటే మేము కూడా ఈ 5 సంవత్సరాలు మీకు అందరికీ అండగా ఉండి మీకోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకోటి మన మాజీ సర్పంచ్ అన్న గారు కూడా ఒకటే చెప్తున్నారు. మేము కూడా కోరుకునేది ఒకటే, ముఖ్యమంత్రి మన వ్యక్తి ఉన్నాడు. ఒక పెద్దలు ఒక సామెత చెప్తుంటారు, వడ్డించేటోడు మనోడు ఉంటే యాముల కూర్చున్న బుక్కలు పడతాయంట. అవునా లేదమ్మా? అట్లా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన దగ్గర ఉన్నాడు, మనూరు వ్యక్తి. కావున మీరు అందరూ బీజేపీ అని మాటలో, బీఆర్ఎస్ అని మాటలో ఇన్ని మోసపోకండి. ఖచ్చితంగా మన అందరికి మేలు జరుగుతుంది, మన బతుకులు మారుతాయి, మనకి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, మనకు ప్రతి అభివృద్ధి ఏ సంక్షేమం జరగాలన్నా ఈ దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా కోడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నాడు. కాబట్టి ఆయన ముఖం చిన్న కాకూడదు. ఆయన కాలర్ ఎగిరేసుకున్నట్టు అట్లా ఢిల్లీలో పోయి కొట్లాడాలి అంటే మనం ఏం చేయాలి? భారీ మెజార్టీ. మా అన్నోళ్ళు 60-70 వేలు అంటున్నారు, కానీ మీ అందరు ఉత్సవాన్ని చూస్తుంటే అది 1,00,000 వరకు కూడా పోయేటట్లున్నది. చెప్పండి అన్న, ఏ రకంగా నడుస్తుంది ప్రచారం? దుద్యాల గ్రామంలో ఉధృతంగా నడుస్తుంది. ఉపాధి హామీ కూలీలకు ఈ రోజు ప్రచారంలో భాగంగా మేము ఉపాధి కూలీలకు మేము వచ్చినాము. వాళ్ళకు తెలియజెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి, చేతి గుర్తు అంటే ఏంది అని చెప్పి వివరంగా చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, ఉద్యోగాలు రిజర్వేషన్ కల్పించి కాంగ్రెస్ పార్టీ. బీజేపీ అగ్రవర్ణాల పార్టీ. వాళ్ళకందరికి తెలుసు, ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలు, దళితులు అందరూ ఉన్నారు. ఇక్కడ అందరు రిజర్వేషన్లు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్లు అందరినీ అనుభవిస్తూ చదువులలో కానీ స్కూళ్ళల్లో కాలేజీలలో అన్నిట్లో రిజర్వేషన్లు ఇక్కడ లబ్ధి పొందిన వారు అది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఇచ్చింది. దానికి అనుగుణంగా మేము కూలీలకు గ్రామస్తులకు ఓటర్లకు వివరంగా తెలియజేసి ఈ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వేయండమ్మా, మనకు చేతి గుర్తు వేస్తే సంక్షేమ పథకాలు మనకు పేదోళ్ళకి వస్తాయి అని మేము వివరంగా వాళ్ళకి తెలియజేసి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి 1000 పైన ఓట్ల మెజార్టీ తీసుకొచ్చి మీకు దిద్దాల నుండి ఇస్తామని గర్వంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. కట్ చేయ మళ్ళీ